తెలంగాణ సాహిత్యము, సమాజము, ఉద్యమం, వ్యక్తిత్వం కలగలిసినటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ అక్షరంతో, ఉద్యమంతో, పాటతో, మట్టితో పేగుబంధం ఉన్నటువంటి వ్యక్తి ఆయనే నందిని సిద్ధారెడ్డి గారు. పుట్టిందా ఓ అక్షరమే కాగితపు కడుపు చీల్చే అరకరవాలం లాపదు నాగేటి సాలల్లో నా తెలంగాణ అని పాటలు రాశారు. అద్భుతమైన పాటలు తెలంగాణ జై బోలో తెలంగాణ సినిమాలో కూడా పెట్టారు. నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి భక్తులు నా తెలంగాణ నా తెలంగాణ. ఎక్కడో ఈ పాటల మధ్యన సాహిత్యాన్ని మించి నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఒక నవ్వు ఫస్ట్ లవ్ నాకు సాహిత్యమే, నా రచన అంటే మనం రాసిన సాహిత్యం మీద ఫోకస్. నాకు రైట్ అయ్యేసరికి చాలా మంది చిన్నప్పుడు ఆట పట్టించేవాళ్ళు. 2 ఏళ్ళు ఇట్లా బట్టి ఒక కన్ను ఈ లెఫ్ట్ ఐ మూసి ఇళ్ళకెళ్ళి నేను బయటపడడానికి నాకు సాహిత్యం చాలు. అంటే నేను నిరూపించబడాలి. నాకు చాలా సంతోషం కలుగుతున్నది ఏంటంటే నేను రాసిన అనిమేష అనే కావ్యానికి ఈ పురస్కారం వచ్చింది. మిత్రులారా నమస్తే, ప్రగతి మీడియాకు స్వాగతం. సాహిత్యం, సమాజం, ఉద్యమం ఈ మొత్తం కలగలిసినటువంటి ఒక అద్భుతమైన జీవితం. ఇవి చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. అలా జరిగినటువంటి జీవితాలు ఎదురవడం కూడా అరుదుగానే ఉంటుంది. ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఒకరికి ప్రకటించారు. ఇప్పుడు నేను చెప్పానే ఆ వ్యక్తికి ఈ అవార్డు లభించడం నాకు వ్యక్తిగతంగా ఆయన మిత్రులు, సాహిత్యంతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన ఎంతో కావలసినటువంటి వ్యక్తి. తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ అక్షరంతో, ఉద్యమంతో, పాటతో, మట్టితో పేగుబంధం ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకు ఈ అవార్డు లభించింది. ఆయనే నందిని సిద్ధారెడ్డి గారు. ఆయనతో మన ప్రగతి మీడియాలో ముచ్చటించాలని, కొన్ని విషయాలు ఆయన దగ్గర తెలుసుకోవాలని ఈ చిన్న ఇంటర్వ్యూ మీరు తప్పనిసరిగా చూడండి, మిత్రులకు షేర్ చేయండి. అన్న నమస్తే. నమస్తే. చాలా సంతోషం అన్న. మీ ప్రయాణం మామూలు ప్రయాణం కాదు. మీ ప్రొఫైల్ అంతా కూడా నాకు మీతో ఉన్న సాన్నిహిత్యంతో కూడా నాకు తెలుసు. మీ నాన్నగారి దగ్గర నుంచి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆయన రజాకారులకి వ్యతిరేకంగా పోరాడినటువంటి కమ్యూనిస్టు యోధుడు మీ తండ్రి. సో ఆ వారసత్వం నుంచి వచ్చినటువంటి వాళ్ళు మీరు. మీ ప్రొఫైల్ కూడా విద్యార్థి దశ నుంచి కూడా మీరు ఉద్యమాల్లోనే ఉన్నారు, అక్షరంతో మమేకమై ఉన్నారు. ఎన్నో పుస్తకాలు రాశారు, దాదాపు 20. భూమి స్వప్నం దగ్గర నుంచి కథల సంపుట్లు ఉన్నాయి, పాటల సంపుటాలు, ఇటీవల నవల కూడా రాశారు. మీరు ఎన్నో అవార్డులు కూడా పొందారు. అయితే ఫ్రీవర్స్ ఫ్రంట్ దగ్గర నుంచి చాలా అవార్డులు కూడా తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమంతో మమేకమై ఉన్నారు. మీరు ఏనాడు కూడా సాహిత్యాన్ని, ఉద్యమాన్ని, మీ జీవితాన్ని వేరువేరు చేసి మీరు చూడలేదు. సో ఇప్పుడు ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, సరే అకాడమీ అవార్డులు, వివాదాలు వీటి జోలికి పోనవసరం లేదు, కానీ మీకేమనిపిస్తుంది ఈ అవార్డు స్వీకరించిన తర్వాత? నిన్నగా మొన్ననే మీరు ఢిల్లీ వెళ్ళి వచ్చారు. ఢిల్లీ నుంచి నిన్ననే వచ్చాను. అవునవును, తీసుకున్నాను, నిన్న వచ్చాను. ఎట్లా ఫీల్ అవుతున్నారు అసలు ఈ అవార్డు విషయంలో? అంటే నాకు పురస్కారాల కోసం నేను ఎప్పుడు రచన చేయలేదు. అదే మీరు ఇందాక అన్నట్టు నా జీవితము, నా రచన, నా కుటుంబము లేదా నా సమాజము, నా బాధ్యత అన్నీ కూడా ఈ సమాజంలో దుఃఖం లేనటువంటి ఒక సమాజం కావాలనేది ప్రధాన ఉద్దేశం. ఆ దిశగానే నా ప్రయాణం సాగుతుంది. సాగుతూ ఉన్నప్పుడు మధ్య మధ్య ఈ పురస్కారాలు, తిరస్కారాలు జరుగుతూ ఉంటాయి. పురస్కారాలు కొన్ని, తిరస్కారాలు కొన్ని. మీకేం తిరస్కారాలు ఏమున్నాయి? అయితే పురస్కారాలు జరిగినప్పుడు, వచ్చినప్పుడు కొంత ఫోకస్ అంటే మనం రాసిన సాహిత్యం మీద ఫోకస్. నాకు చాలా సంతోషం కలుగుతున్నది ఏంటంటే నేను రాసిన అనిమేష అనే కావ్యానికి పురస్కారం వచ్చింది 20-25 సంవత్సరానికి. కరోనా కాలంలో రాసినటువంటి అనిమేష దీర్ఘ కావ్యం దానికి ఇచ్చారు ఇప్పుడు ఈ అవార్డు. అది అంటే నేను కావాలని మొత్తం కవితా ఖండికలే రాశాను కనుక ఒకసారికి ఒక లాంగ్ పోయం రాద్దాం, దీర్ఘ కవిత రాద్దాము, కావ్యం లాగా ఉండని అని నేను కరోనా నేపథ్యంలో ప్రకృతి, మనిషి ఇద్దరి మధ్యన ఉండే ఒక సంబంధాన్ని రాశాను. ఓకే. అంటే సాధారణంగా ఒక ఉద్యమకారుడికి జరుగుతున్నటువంటి నష్టం మీకు కూడా తెలియదు కాదు. జరుగుతున్న నష్టం ఏంటిదంటే అతను ఉద్యమకారుడు అని సాహిత్యాన్ని అది కొంచెం బాధ అనిపిస్తుంది. నేను ప్రధానంగా సాహిత్యకారుడు. అవును, అంతే కదా. రెండవదే ఉద్యమం. అవునవును. ఫస్ట్ లవ్ ఏది? వరవరావు గారు అన్నట్టు ఫస్ట్ లవ్ నాకు సాహిత్యమే. అంతే. సాహిత్యాన్ని మించి నేను ఎక్కడికి వెళ్ళలేదు. అవును. సాహిత్యం తర్వాత ఉద్యమం, ఉద్యమం తర్వాత జీవితం, కుటుంబం, వ్యక్తిగతం. కాబట్టి ఇవన్నీ ఇట్లా పెట్టుకొని మీరన్న 3-4 కలిపి కలయికగా నడుస్తున్నాను కనుక ఒక పురస్కారం వచ్చినప్పుడు నా సాహిత్యానికి ఒక మంచి గుర్తింపుగా భావిస్తున్నాను.
తర్వాత దాంట్లో రాసిన విషయం మీద కొంత చర్చ జరుగుతుంది. ఆ కవిత్వం మీదనే చాలా తక్కువ చర్చ జరుగుతుంది వాళ్ళ. విమర్శ కూడా అనుకున్నంత హాయిగా లేదు, అనుకున్నంత ఉన్నతంగా లేదు. అలాంటి ఒక దశలో మరి ఆ పురస్కారం వచ్చిన తర్వాత పుస్తకాన్ని చదవాలనుకునే వాళ్ళు, చదివి మాట్లాడాలనుకునే వాళ్ళు, చదివి చర్చించాలనుకునే వాళ్ళు కనబడుతున్నప్పుడు డెఫినెట్గా పురస్కారం కూడా తోడ్పడుతుందని ఒక ఆనందం నాకు కలిగింది. మీరు అన్నట్టుగా పురస్కారం వచ్చిన తర్వాత ఆ రచనకి ఇంకా ఎక్కువ ప్రాచుర్యం. అవును, చాలా మంది చదువుతారు, పుస్తకాలు తెప్పించుకుంటున్నారు, బుక్ షాపుల్లో అడగడం. మనకు కొత్త కదా, మనం కవి సొంతంగా తీసుకుపోయి కాపీలు పెట్టుకోమంటే 5 ఇవ్వండి సార్ చాలా అంటారు. వాళ్ళ పుస్తకాలు కావాలి అని అనుకునే పరిస్థితి ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి సార్ పుస్తకం కావాలి సార్, ఒక 30 కాపీలు ఇవ్వండి, ఒక 20 అంటే ఎంత సంతోషం అవుతుంది. ఇదంతా దేని వల్ల అయింది అంటే పురస్కారం వల్ల అయింది. కనుక నేను పురస్కారాన్ని ఆనందంగా స్వీకరిస్తున్నాను. నాకు అది జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు అనుకుంటున్నాను. 2 తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రజల మధ్యన నాకు ఇది ఒక మంచి సంతోషకరమైన గుర్తింపుగా భావిస్తాను. అదే చాలా సంతోషం. అయితే ఇక్కడ నేను ఇప్పుడు ఇందాక మీరు చెప్పిందే కొనసాగింపుగానే నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు కవిత్వం రాశారు, నాగేటి సాలల్లో నా తెలంగాణ అని పాటలు రాశారు, అద్భుతమైన పాటలు. జై బోలో తెలంగాణ సినిమాలో కూడా పెట్టారు. ఉద్యమానికి అంటే కొన్నిసార్లు విచిత్రం ఏంటంటే ఆ పాట మీరు రాశారని తెలియదు. అవును, పాట జనం పాడుకుంటూ ఉంటారు. పాటగాడిగా పేరున్న వాళ్ళు ఎవరి పేరులో పెట్టుకొని చెప్పుకుంటూ ఉంటారు. విచిత్రం ఏంటంటే మీరు పాట పాడరు కాబట్టి రాస్తారు. అద్భుతమైన పాటలు రాశారు. అలాగే కథా సంపుటి వేశారు, 2 కథ, దాదాపు 20 పుస్తకాలు ఇందాక మీరు చెప్పారు. అంటే కవిత్వము, కథ, పాట ఇవన్నీ సాహిత్యము, సమాజము అన్నీ కలగలిసినటువంటి, ఇందాక నేను చెప్పినట్టుగా ఆ కలగలిసిన జీవితం చాలా అరుదుగా ఉంటుంది. అది నేను మిమ్మల్ని చూస్తున్నా. అందుకని మిమ్మల్ని నేను ఎప్పుడైనా కలిసినప్పుడు కూడా నేను అపురూపంగా చూసుకుంటూ ఉంటాను మిమ్మల్ని. అంటే ఈ రూపం కాదు, ఈ రూపం వెనకున్నటువంటి కూడా కలిసి చాలా అబురంగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట నాకు. అయితే ఇక్కడ నాకు ఏమిటంటే మీకు విద్యార్థి దశ నుంచి ప్రయాణం ఉంది కదా, సాహిత్య ప్రయాణం. మొత్తం ఈ కలగలిసినటువంటి ఈ జీవితం, సాహిత్యం మిమ్మల్ని ఉద్యమంలోకి నడిపిందా, లేదా అసలు ఉద్యమ నేపథ్యం కూడా ఉంది కాబట్టి ఉద్యమమే మీ సాహిత్యానికి ఒక దారి చూపిందా అనేది ఒక చిన్నది ఒక ప్రశ్న. అంటే నాకు నాలోంచి కలిగింది, అది చాలా మందికి కలుగుతున్నది. నాకు ప్రధానంగా ఏంటంటే నాది రైతు జీవితం, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాను. అవును, అదే సమయంలో వ్యవసాయంతో పాటు మా నాన్న వామపక్ష భావజాలాల్లో కలిగినటువంటి పార్టీలో సభ్యుడు కూడా. ఆయన సభ్యుడు పనిచేశాడు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడాడు. గ్రామ రక్షణ దళానికి 5 ఊర్లకి 10 ఊర్లకి ఆయన బాధ్యుడిగా ఉన్నాడు ఆ టైంలో. కాబట్టి నుంచి నాకు చాలా చిన్నప్పటి నుంచే ఆయన తరచుగా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన విషయాలు చెప్తూ ఉండేవాడు. నాకు సాహిత్యం కంటే ముందు పరిచయం అయింది ఉద్యమమే. తర్వాత అదే సమయంలో ఒక ఉద్యమ నాయకుడు వ్యవసాయాన్ని సరిగ్గా పట్టించుకోకపోతే వ్యవసాయ కుటుంబంలో ఎన్ని కష్టాలు ఉంటే అవన్నీ నేను చూసాను. తినడానికి లేకుండా 20 మందిని తీసుకొని వస్తే 20 మందికి భోజనం పెట్టే పరిస్థితి లేకపోతే మా అవ్వ పక్కింట్లో పోయి బదలు అడుకొచ్చి కావలసినటువంటి బియ్యము అవి ఇవి అడుకొచ్చి వాళ్ళకు వండి పెట్టి ఇట్లాంటి ఒక కుటుంబంలో పెరిగాను. కనుక నాకు ఉద్యమం మీద ప్రేమ ఉంది, వ్యవసాయం మీద ప్రేమ ఉంది, గ్రామం మీద ప్రేమ, మనుషుల మీద విపరీతమైనటువంటి ప్రేమ ఉంది. మా బాబుకి ఎంత ప్రేమ ఉందో అంతకంటే ఎక్కువ ప్రేమ నాకుంది. అంత ప్రేమతో ఉన్నప్పుడు నేను దాంట్లోకి వెళ్ళి ఆలోచిస్తున్నప్పుడు ఈ మనుషులకు దుఃఖం ఎందుకు ఉన్నది, ఈ దుఃఖం పోవాలనుకుంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకు సరైనటువంటి మార్గం దొరకకపోయినా ఎక్కడో ఈ పాటల మధ్యన, కథల మధ్యన, ఇలాంటి ఒక జానపద వాంగ్మయం మధ్యన వాళ్ళు ఒక విశ్రాంతి పొందుతున్నారు. పగలంతా పనిచేస్తారు, రాత్రికి వచ్చి వీరబ్రహ్మం నాటకం ఆడతారు, పగలంతా పనిచేస్తారు, చిరుతల రామాయణం రిహార్సల్ చేస్తారు. ఈ చిరుతల రామాయణం ఏంటిది, వాళ్ళు చేసే పని ఏంటిది అని చూసినప్పుడు చిరుతల రామాయణంలో వాళ్ళ చెమట, దాంతో వచ్చే అలసట అంతా మర్చిపోతారు వాళ్ళు. అలసట మర్చిపోవడానికి రాత్రి మళ్ళీ కళల్ని ఆశ్రయించడం. అంటే కళకు కన్నీళ్లు తుడిచే లక్షణం ఉంది. వెరీ గుడ్. కళకు నీ దుఃఖాన్ని ఆవిష్కరించి నీ దుఃఖాన్ని ఓదార్చే లక్షణం ఉంది, సాంత్వనపరిచే లక్షణం ఉంది. అది అక్కడ నేను సాహిత్యంలోకి వచ్చాను. సాహిత్యంలోకి వచ్చి ఇది పెద్ద ప్రపంచం, కనబడడానికి చిన్న ప్రపంచం, కానీ మనం అనుకున్న దానికంటే చాలా పెద్ద ప్రపంచం. ఉద్యమాల్ని నడిపినటువంటి ప్రపంచం, జీవితానికి గమనాన్ని, గమ్యాన్ని నిర్దేశించినటువంటి ప్రపంచం. నేను అందుకే ఎక్కడో అనుకున్నాను, కవిత్వం మేల్కొన్న వాళ్ళ ప్రపంచం.
ఈ మేల్కొన్న వాళ్ళ ప్రపంచం ఏం చేస్తుందంటే మేల్కొల్పే ప్రపంచం కూడా ఇది. మేల్కొన్న వాళ్ళ ప్రపంచం జాతిని జాగృతపరిచే ప్రపంచం, మేల్కొల్పే ప్రపంచం. కాబట్టి ఈ మేల్కొల్పే ప్రపంచంలో మనం ఉండాలి. ఇది నిరంతరంగా సాగుతుంటుంది అని నేను ఇటువైపు చూస్తూ ఉన్నప్పుడు సరిగ్గా పద్యం నన్ను ఆకర్షించింది. తెలుగు పాఠంలో ఉండే కథలు లేదా చిన్న చిన్న పాటలు ఇట్లా ఆకర్షిస్తున్నప్పుడు అరుగులన్నిటిలోన ఏ అరుగు మేలు, పండితులు కూర్చుండు మా అరుగు మేలు. ఈ వాక్యం 4వ తరగతిలో చదివినప్పుడు నాకు మరి మన అరుగులు ఉన్నాయి కానీ పండితులు లేరు కదా, అందుకని ఈ పండితుల సంగతి ఏందో చూడాలనే ఒక పట్టుదల కూడా పెరిగింది. అట్లా వెతుక్కుంటూ సాహిత్యంలోకి వచ్చి పడ్డాను. అది బీద పూజ, కరుణశ్రీ రాసినటువంటి బీద పూజ నాకు పాఠంగా ఎక్కువ ఆకర్షించింది. బీద పూజ అని ఆయన పద్యాలు ఉంటాయి. పూలు కోయటానికి, పూలు భగవంతుడికి సమర్పించడానికి ఈ తోటకు వెళితే ఆయనకు పెద్ద పెద్ద ధనవంతుల బిడ్డలంతా ముందుగానే వచ్చి వాళ్ళు బంగారపు పూల బుట్టలు కట్టుకొని అందులో పూలు నింపుకొని పోతారు. కేవలం వాడిపోయినాయి, రాలిపోయినాయి, పనికి మాలిన పూలు ఆయనకు దొరుకుతాయి. ఇవే ఉన్నాయి నా దగ్గర మహాప్రభు, నేను ఇంతకంటే ఏం చేయలేనని చెప్పి అవి ఇస్తాడు. అలాంటి ఒక పేదరికాన్ని, ఒక దారిద్ర్యాన్ని చూపెట్టే ప్రపంచం కూడా ఇదే. అందుకని ఈ ప్రపంచంలో ఎక్కడో రైతు జీవితంలో ఉన్న కష్టాలు, నా గ్రామంలో ఉన్న కష్టాలు, నా కుటుంబంలో ఉన్న కష్టాలు, ఇవన్నిటికీ సరైనటువంటి ఔషధం సాహిత్యం అని నేను అనుకున్నాను. అందుకని అనేక న్యూనతల్ని జయించే లేదా అనేక న్యూనతలకు చికిత్స సాహిత్యం. సో ఇన్ఫీరియారిటీని తొలగించేది. నాకు వ్యక్తిగతంగా చాలామందికి తెలియని విషయం, నాకు చిన్న ఇన్ఫీరియారిటీ. నాకు రైట్ అయ్యేసరికి పనిచేయదు. పనిచేయకపోతే చాలామంది చిన్నప్పుడు ఆట పట్టించేవాళ్ళు. 2 ఏళ్ళు ఇట్లా బట్టి ఒక కన్ను ఈ లెఫ్ట్ ఐ మూసి ఇవెన్నో చెప్పు అని ఇట్లా ఆడలేదు. ఈ తెలియదు. ఇండ్లకి వెళ్ళి నేను బయటపడడానికి నాకు సాహిత్యం చాలు. అంటే నేను నిరూపించబడాలి. మీరు రైట్ అయ్యి సరిగా లేదు కానీ లెఫ్ట్ అయ్యి ఉంది. దాంట్లో వచ్చి నేను ప్రపంచం వచ్చాను, జీవితాన్ని చూశాను, తరచి చూశాను. వాన పడినా పడకపోయినా మొగులు దిక్కు చూడాలి అనేది రైతు జీవితం నుంచి నేర్చుకున్నది. నిజంగా. అంటే ఇక్కడ నుంచి ఇందులో నుంచి నాకు ఇంకో ప్రశ్న ఉదయిస్తుంది. మీరు ఎంఏ తెలుగు, ఎంఫిల్ చేశారు. ఎంఫిల్ బహుశా ఇది కవిత్వంలో సూర్యుడు అనేది అన్నది. కవిత్వము, వర్తమానం, అధివాస్తవికత, వీటి మీద పిహెచ్డి చేశారు. ఇవన్నీ కాదు, అసలు వాస్తవంగా మీ జీవితం చూస్తే విద్యార్థి దశ నుంచే నవసాహిత్యాన్ని, మెదక్ స్టడీ సర్కిల్ అని, గులాబీ చిన్న పత్రిక నడిపారు, మంజీరా రచయితల సంఘాన్ని నడిపారు, దానికి మంజీరా బులెటిన్కి మీరు సంపాదకత్వం వహించారు. ఒక 7-8 ఇష్యూస్ వచ్చినట్టున్నాయి. సో వాటన్నిటికీ చేశారు. చివరికి మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సాహిత్య అకాడమీ తొలి చైర్మన్గా కూడా మీరు ఒక 3 ఏళ్ల పైన పనిచేశారు. 3 ఏళ్ళు చేశారు. సో ఇది మీ వ్యక్తిగత ప్రస్థానం, మీ జీవన ప్రస్థానం. ఇది మీ సాహిత్యము, జీవన ప్రస్థానం అంతా ముడిపడి ఉంది. అయితే ఇక్కడ నా ఏమిటంటే మీకేమిటి, మీ జీవితంలో ఉద్యమం ఉంది, మీ జీవితంలో సాహిత్యం ఉంది. ఉద్యమ జీవితం తృప్తిని ఎక్కువ ఇచ్చిందా, లేకపోతే సాహిత్య జీవితం తృప్తిని ఎక్కువ ఇచ్చిందంటారా? అంటే ఒక్కటి మాత్రం చెప్పగలను నేను. చెప్పండి. ఉద్యమ జీవితాన్ని నేను బాగా ఇష్టపడి ఆదర్శంగా చూసిన మాట నిజమే, కానీ ఉద్యమ జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అవును. ఉద్యమం ఉధృతం అవుతుంది, మళ్ళీ కొంచెం తగ్గుతుంది. నది లాంటిది ఉద్యమం అనేది, ప్రవాహం లాంటిది, నది లాంటిది. వర్షాకాలంలో బ్రహ్మాండంగా ప్రవహిస్తుంది, మళ్ళీ అది ఎండాకాలంలో రాగానే సన్నబడుతుంది, ఒకసారి ఎండిపోవచ్చు. ఇక ఉద్యమమే ఉండదని అనిపిస్తుంది. కానీ అది మళ్ళీ వర్షాకాలం వస్తే మళ్ళీ నదిలాగా, మళ్ళీ నువ్వు తట్టుకోలేనంత పెద్ద నదిలాగా మారిపోతుంది. కాబట్టి ఉద్యమంలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ సాహిత్యంలో అది అప్స్ అండ్ డౌన్స్ ఉండవు. సాహిత్యంలో అది నిరంతరమైనటువంటి ప్రవాహం. అది కవి చేతిలో, రచయిత చేతిలో ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఉద్యమం కొంచెం నీరసపడినా కవి దాని నుంచి బయటపడి ఆ చైతన్యాన్ని నిరంతరం అందిస్తూ, దాన్ని కాపాడుతూ రాసే అవకాశం నీకు ఉంటుంది. అందుకని సాహిత్యము అది నిరంతర స్రవంతి, సజీవ స్రవంతి. అది ఎప్పుడూ ఉధృతంగా ఉండే అవకాశం ఉంది. దానికి ఒకసారి సన్నబడి ఎండిపోయి అట్లాంటి పరిస్థితి ఉంటుంది. ఉద్యమానికి ఉంటాయి ఆ లక్షణాలు. కాబట్టి నేను తెలంగాణ ఉద్యమం చూశాను, విప్లవ ఉద్యమం చూశాను, ఒక 3-4 రకాల ఉద్యమాలు చూశాను. అవి కొన్నిసార్లు కొంచెం చప్పబడ్డట్టు, కొంచెం ఉధృతమైనట్టు కనబడతాయి.
కానీ అప్స్ అండ్ డౌన్స్ ఉద్యమాల్లో ఉంటాయి, కానీ సాహిత్యం నిరంతర ఉండదు. ప్రవాహం సాహిత్యం నిరంతరం ప్రవహిస్తుంటుంది. జీవితం ఎట్లా నిరంతరంగా ప్రవహిస్తూ ఉంటుందో ఆ జీవితానికి అనుసంధానం చేయబడి ఉంటుంది సాహిత్యం. కాబట్టి ఇది నిరంతరంగా ప్రవహిస్తూనే ఉంటుంది, నిరంతరంగా ప్రాణప్రదంగా ఉంటుంది. అంటే మానవ జీవితానికి, ఈ జీవన గమనానికి, సాహిత్యానికి ఒక లింక్ ఉంది అంటారు. ఈ సాహిత్యానికి సమాజం, కానీ ఉద్యమం ఏమో ఒక పరిమితి ఉంటుంది ఉద్యమానికి, కానీ సాహిత్యానికి ఇది చాలా విశాలమైంది. ఇది విశాలమైందని ఎందుకంటున్నా అంటే నవరసాలు, అనేక రసాలు దీంట్లో ఉంటాయి. ఒక రసం కొంచెం తక్కువ ఎక్కువ అయినా కూడా ఇంకో రసంలో మనం రాయడానికి చేయడానికి అవకాశం. అంటే అడగకూడదు కానీ మీ బిడ్డల్లో ఏ బిడ్డ ఇష్టం అని అడగకూడదు కానీ మీకు మీరు రాసిన కవిత్వం, అద్భుతమైన కవిత్వం రాశారు. ఒక కవిగా నాకు తెలుసు, అన్ని చదువుకున్నాను. భూమి స్వప్నం దగ్గర నుంచి అనిమేష దాకా. నేను కూడా ఒక రుణకాలంలో ఒక దీర్ఘ కవిత రాశాను, పాదం కింద కాలం. మీ పాటల్లో మీకు బాగా ఇష్టమైన పాట ఏంటి? అంటే నాకు బాగా ఇష్టమైన పాట అంటే ఇంకా ఆబ్వియస్ ఏం లేదు, నాకు ఖచ్చితంగా నాగేటి సాల. నన్ను ఇష్టపడే తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇష్టపడిన పాట అదే ప్రైమ్ సాంగ్. అది చాలా ముఖ్యమైన సాంగ్. నాకు బాగా గుర్తింపు తెచ్చిన పాట కూడా అదే. వెరీ గుడ్. ఎందుకంటే తెలంగాణ కల్చర్ మొత్తం దాంట్లో ఉంది. కల్చర్ ఉంది, తెలంగాణ జీవన వైభవం అంతా దాంట్లో ఉంటుంది. మొత్తం తెలంగాణ సాంస్కృతిక వైభవానికి అర్థం, దర్పణం. సో ఇప్పుడు నేను ఇంకొక క్వశ్చన్కి వస్తున్నాను దీంట్లో నుంచి. అదేమిటి అంటే తెలంగాణ అస్తిత్వ ఉద్యమ స్ఫూర్తికి అక్షర రూపాన్ని ఇచ్చారు మీరు, అద్భుతమైనటువంటి పాటలు, కవిత్వాలతో. సో ఇప్పుడు ఓవరాల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకా అస్తిత్వ ఉద్యమాలు సాగుతున్నాయి, సాహిత్యంలో అస్తిత్వ ఉద్యమాలు సాగుతున్నాయి. ఇంకా మొన్ననే నేను వెళ్ళొచ్చాను కళింగాంధ్ర లిటరేచర్ ఫెస్టివల్కి. సో అక్కడ వాళ్ళ అస్తిత్వ వేదన వాళ్ళు వినిపిస్తున్నారు, రాయలసీమ. ఈ ఓవరాల్గా అస్తిత్వ ఉద్యమానికి సాహిత్యం ఇచ్చేటటువంటి స్ఫూర్తి ఏమిటి? మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు జరుగుతున్నటువంటి అస్తిత్వ ఉద్యమాల పట్ల మీ అవుట్లుక్ ఏంటి? మీరేమంటారు? అంటే నిజానికి నేను చాలా సందర్భాల్లో దీని గురించి వెతుకులాడుతున్నప్పుడు నాకు అద్భుతమైన వాక్యాలు కొన్ని దొరికినాయి. ప్రాంతీయ జీవన స్పర్శ అంటకపోతే ఆ సాహిత్యానికి ప్రాణకళ రాదు. ఇది నాకు అద్భుతమైనటువంటి మాట, నాకు బాగా నచ్చిన మాట. ఎందుకంటే నీవు ఎక్కడ ఏ ఉత్తమ రచయితనైనా తీసుకో, అది కవిత్వం కానీ, నవల కానీ, కథ కానీ, వీటిని తీసుకొని మీరు పరిశీలించినప్పుడు ఆ స్థానిక జీవన పరిమళం అంటకపోతే అది పరిమళించదు. అందుకని మనకు ఇది ఎక్కడ మొదలైంది అన్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో మొదలు కావచ్చు. చెన్నై నుంచి విడిపోవాలని అనుకున్నప్పుడు వచ్చిన సాహిత్యం ఇప్పటికీ మనం చెప్పుకుంటాం. ఏ దేశమేగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం అని భారతదేశ స్వాతంత్రం కోసం మాట్లాడినప్పుడు అక్కడిదే. అట్లనే నాదు భాష, నాదు జాతి, నాదు రాష్ట్రం అని 3 చెప్పాడు. నాదు భాష, నాదు రాష్ట్రం, నాదు జాతి, రాయప్రభు సుబ్బారావు చెప్పాడు. ఈ 3 భావాలు అది అజరామరం. అంటే సాహిత్యానికి మూల భూమిక ఇది. అందుకని మనం దీన్ని బట్టి చూసి తెలుగు సాహిత్యాన్ని వివేచించినప్పుడు, తెలుగు సాహిత్యం కంటే ముందు వెళ్ళి మనం చూస్తే మళ్ళీ బంకించంద్ర చటర్జీ రాసిన వందే మాతర గీతం ఆనాటి నుంచి ఇవాళ దాకా అది పచ్చగా పరిమళ భరితంగా ఉన్నది. అది ఇప్పుడు తీసుకొచ్చి అప్పుడు కొంచెమే పాట పెడితే అంత పాట పెడుతున్నాం, అంతనా కొంచెమా అనేది వివాదం అయి ఉండవచ్చు. కానీ ఆ పాటకు ఉండే ఒక శక్తి ఇప్పటికి కూడా ఉన్నది. అంటే దేనికి అందుకు అక్కడ బెంగాలీలు మొదట స్వాతంత్రోద్యమంలో ఉన్నారు కాబట్టి వచ్చింది. అట్లనే మీరు తెలుగు నేలకు సంబంధించి చూసుకున్నప్పుడు కళింగాంధ్రలో ఆధునిక సాహిత్యం మొదలైంది. కళింగాంధ్ర నుంచే ఈ స్థానీయ జీవన స్పర్శ కూడా మొదలైంది. వెరీ గుడ్. అవును. కన్యాశుల్కం అనే నాటకం గురజాడ అప్పారావు రాసిన నాటకంలో మీకు అందులో భాష తీసేస్తే ఏముంటుంది, అందులో పాత్రల వ్యక్తిత్వం తీసేస్తే ఏముంటుంది? బొంకుల దిబ్బ లేకుండా కన్యాశుల్కం ఉండదు కదా. కాబట్టి కళింగ కథ, కళింగ నాటకం, కళింగ సాహిత్యం, కళింగ చరిత్ర అనే దాని నుంచే మనకు తెలుగు నేల మీద ఎక్కువ ఉంది, అంటే ప్రాంతీయ. అట్లా చూసినప్పుడు చెన్నై నుంచి విడిపోవడానికి ఆంధ్ర సాహిత్యం ఎంత వైభవంగా వచ్చింది, ఈ కళింగ వాతావరణము, కళింగ జీవితాన్ని చిత్రించేది ఎంత వచ్చింది. అట్లనే రాయలసీమ జీవితం కూడా ఇవాళకి రాయలసీమ జీవితం అంత ఉధృతంగా వస్తున్నది ఏనంటే
ఎందుకు వస్తున్నది? వాళ్ళ నవల చూడండి, వాళ్ళ కథ చూడండి, వాళ్ళ కవిత్వం చూడండి, ఏది చూసినా కూడా మనకు రాయలసీమ జీవితం అంత ఉన్నతంగా ఎందుకున్నది అంటే రాయలసీమ జీవితంలోనే కన్నీళ్ళు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, వేదన ఉన్నది, అస్తిత్వ వేదన ఉన్నది, నిరంతర తపన ఉన్నది, పోరాటం ఉంది, ఎప్పుడు ఘర్షణ ఉంది. ఇవన్నీ ఉన్నాయి కనుక ఆ సాహిత్యానికి ఆ శక్తి వస్తుంది. సరిగ్గా ఇవన్నీ కలిగినటువంటి ఒక మహాద్భుతమైన నేల తెలంగాణ. కాబట్టి తెలంగాణలో కూడా ఉద్యమం ఉంది, అస్తిత్వ సమస్య ఉంది, సాహిత్యంలో ఇటు జానపద పరిమళం ఇవాళకి మీరు తీసుకొని చూడండి. మీరు కొత్త సాంకేతిక టెక్నాలజీని తీసుకొని చూస్తే పాటలు మిలియన్స్లో వెళ్ళిపోతున్నాయంటే దేనికి అని అంటే తెలంగాణ పాటకి, జానపద గేయం. దాన్ని ఇమిటేట్ చేస్తూ వచ్చిన పాటలన్నిటికీ అద్భుతమైన ఆదరణ ఉంటుంది. సో ఇక్కడ నవల, ఇక్కడ కథ, ఇక్కడ కవిత్వం, ఇక్కడ పాట. తెలంగాణకు వచ్చేసరికి ప్రత్యేకమైనటువంటి అస్తిత్వం ఏంటంటే ఇక్కడ పాట కూడా గొప్ప, చాలా గొప్ప. మీకు తెలంగాణ ఉద్యమం అంతా నిలబడిందంటే తెలంగాణ అంటేనే పాట. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో రాజకీయ నాయకుల పాత్ర లేదని అనలేదు, కానీ పాట పాత్ర అమోఘమైంది. అందుకని తెలంగాణ అస్తిత్వ పతాక పాట, అస్తిత్వ పతాక పాట. అవును. కాబట్టి మనకు రాజకీయాలు కూడా ఇందాక అన్నట్టుగా కొంచెం ఒడిదుడుకులను ఎదుర్కొని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా ఆ రాజకీయాల్ని కూడా నిరంతరంగా నిలబెట్టింది పాట, నిరంతరంగా నిలబెట్టింది సాంస్కృతిక ఉద్యమం. ఇవి ఇట్లా కాదు ఇట్లా చెయ్యాలి, ఇట్లా కాదు ఇట్లా చెయ్యాలి అని వీటన్నిటికీ వెనక ఒక ప్రేరణగా, ఒక ఉత్సాహంగా, ఒక బ్యాక్ ఫోర్స్గా నిలబడింది సాంస్కృతిక ఉద్యమం. అందుకని సాంస్కృతికోద్యమం లేకపోవడం వల్లనే 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వైఫల్యమైంది. సాంస్కృతిక అస్తిత్వం ఉద్యమం బలంగా వచ్చింది కనుకనే ఇవాళ రాజకీయ ఉద్యమం ఆ ఆకాంక్షను, ప్రజాకాంక్షను విజయవంతంగా సాధించుకోవాలి. ఇక్కడి జీవితంలో ఉండే వేదన అంతా, ఘర్షణ అంతా చెప్పాలంటే సాహిత్యం తప్ప ఇంకేం మార్గం? ఇప్పుడు ఏమంటారు మీరు? ఇప్పుడు తెలంగాణ సాధించుకున్నాము, అంతా వచ్చింది, తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ ఏర్పడడానికి పాట, కథ, నవల అద్భుతమైనటువంటి పాత్ర పోషించాయి. ఈ తెలంగాణ ఏర్పడిన అనంతర దశలో సాహిత్యము ఏ రూపంలో ఉందంటారు? మీకు సంతృప్తికరంగా ఉందా? ఆ దశను కొనసాగిస్తూ ఉన్న దశ? ఇప్పుడు జీవనం సంఘర్షణపూరితంగా నడుస్తుంటాయి. అదే ఇక్కడ పూర్తి ప్రశాంత జీవితం వచ్చిందని అనలేము. ఇక్కడ కాదు, ఏ ప్రాంతంలో కూడా రాలేదు, తెలంగాణలో కూడా రాలేదు. ఎప్పటికీ వస్తుందా రాదా అనేటువంటిది రచయిత స్వాప్నికుడు కనుక ఎప్పుడో వస్తుంది అని అనుకుంటా. అది కళ ఉండొచ్చు, కానీ ఆ కళ ఒకటి లేకపోతే ఈ కళ నిలబడదు. ఆ కళ ఉండాలి, ఈ కళ ఉండాలి. అంతే కదా. కళ లేకపోతే మానవుడు స్వప్నించకపోతే, కలగనకపోతే ఇవాళ ఇంత ప్రగతి లేదు కదా. సో ఇది డెఫినెట్ గా తెలంగాణ అనేది కూడా ఆ ఉద్యమ వాతావరణం ఉన్నా లేకపోయినా సాంస్కృతిక అస్తిత్వ తపన, వేదన నిరంతరం ఉంటుంది. దాన్ని రచయితలు పట్టుకోవడంలో అప్పుడప్పుడు వెనకడుగు వేస్తారేమో, కానీ అది నిరంతరంగా రచయితలు దాని వెంబడి వెళ్తే రచయితలకు తిరుగులేదు. జీవితం అనుసంధానించబడి ఉండాలి సాహిత్యం. ఎందుకంటే ఆ వారసత్వం నుంచి వచ్చారు, ఆ మట్టి వాసన, ఆ పరిమళాలు, అదంతా కూడా ఇవి ఆగ్రానిస్తూ పెరిగినటువంటి పిల్లలు, వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఇక్కడ నుంచి ఇంకా ఆవిష్కరించబడలేదు. తెలంగాణకు సంబంధించిన ప్రాణవంతమైనటువంటి జీవితం, అనేక దశలుగా ఉన్న పొరలుగా ఉన్న జీవితం ఇంకా ఆవిష్కరించబడలేదు. మీకు తృప్తి లేదు? నాకు తృప్తి లేదు. నేను అందుకే నవల రాశాను. ఎందుకు రాశాను నవల? పాట రాసినా నాకు వచ్చే పేరు వచ్చింది, గుర్తింపు వచ్చింది. రాజకీయంగా సాధించుకున్న సాహిత్యంలో ఇంకా మిగిలిపోయిన జీవితం అంతా ఎవరు రాయాలి? నేను బందారం కథలు రాశాను, 24 బందారం కథలు రాశాను. మా ఊరు గురించి ఎవరు రాయాలి? అట్లా అన్ని ఊర్లలో కథలు ఉన్నాయి కదా, అవన్నీ ఎవరు రాయాలి? మనోళ్ళే రాయాలి, రచయితలే రాయాలి. అదే కొత్త వాళ్ళు వస్తున్నారు. ఇంకా సాహిత్యంలో ఎక్కని జీవితం ఉంది. నవలలు వస్తున్నాయి, నవలలు కూడా వస్తున్నాయి, కథలు వస్తున్నారు. వారసత్వాన్ని కొనసాగిస్తారు తప్పనిసరిగా, పరిస్థితులు కూడా. అయితే అన్న చాలా అద్భుతమైనటువంటి మాటలు చెప్పారు. ఎందుకంటే మీరు మీ జీవితం అంత సంపూర్ణమైంది కదా. సంపూర్ణం అంటే నేను ఇన్ ది సెన్స్ ఎవరి జీవితాలు ఏవి సంపూర్ణం కాదు. ఎందుకంటే ఇంకా మనకి ఏవో ఆశలు ఉంటాయి, ఊహలు ఉంటాయి. ఇందాక అన్నారే నాకు సంతృప్తి లేదు అని, అంటే మీ ఆకాంక్ష
అటువంటి నాకు మీ దృష్టిలో ఇప్పుడు మనకు ఇది ఎక్కడ పోతుంది? నేను అనిమేషలో ఒక మాట రాశాను, అడవిని నరికింది ఆదిమం, అడవిని వేటాడింది రాచరికం. అడవికి మొక్కింది ఆదిమం, అడవిని వేటాడింది రాచరికం, అడవిని నరికింది నాగరికం. ఇవాళ అడవిని బాంబులతో బద్దలు కొడుతున్నది ప్రపంచీకరణం. కాబట్టి ఇలాంటి ఒక దశ నుంచి మళ్ళా మనం ప్రశాంతంగా మానవ జీవితం కొనసాగేటటువంటి ఒక స్థితి రావాలని నిరంతరం ప్రయాణిస్తూనే ఉండాలి కదా. రైతు జీవితం లాంటిదే సాహిత్య జీవితం కూడా. రైతు కూడా పంట పండిస్తేనే లోకానికి ఆహారం దొరుకుతుంది. సాహిత్యకారుడు కూడా నిరంతరం రాస్తేనే, పాట కావచ్చు, కథ కావచ్చు, నవల కావచ్చు, లేదా వ్యాసం కావచ్చు, ఏదైనా సరే రాస్తేనే లోకానికి ఒక ఉపశమనం, లోకానికి ఒక ఊరట, లేదా ఒక ఉత్సాహం, ఒక ఉద్రేగం, ఒక ఉద్వేగం, ఇవన్నీ కూడా దొరుకుతాయి. కాబట్టి నిరంతరం ఇది సాగాల్సిందే. మనిషిలో ద్వంద్వీ భావన ఉంది. నదికి నమస్కరించిన మానవుడు, నదిని బలాత్కరించిన మానవుడు ఒకరేనా అని రాసుకున్నాడు. నమస్కారం పెట్టాడు నదికి, మొక్కాడు, కీర్తన రాశాడు. మానవుడు ఒకడే, కానీ ఎందుకు బలాత్కరిస్తున్నాడు? ఏం జరుగుతున్నది ఇవాళ? ఎందుకు ప్రకృతి ప్రకోపిస్తున్నది? ఎందుకు కరోనా వచ్చింది? ఎందుకు ఈ పర్యావరణ విధ్వంసం, గుట్టలు తరిగిపోయింది? ఒక కవిగా, ఒక సాహితీవేత్తగా మీ గుండెల్లో ఎంతో దుఃఖం ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. ఈ కేవలం ఒక ప్రాంతంతో పుట్టాం కాబట్టి ఒక ప్రాంతంతో మమేకమై ఉంటాం, కానీ సిద్ధారెడ్డి నాట్ ఓన్లీ బిలాంగ్స్ టు తెలంగాణ. సిద్ధారెడ్డి గుండెల్లో గూడు కట్టుకున్న దుఃఖమైనా, కన్నీళ్ళైనా మొత్తం ప్రపంచం కోసం, ప్రపంచ మానవుడి సుఖం కోసం, ఆ జీవితం కోసమే అని నేను అనుకుంటున్నాను. ప్రతి కవి కూడా ఎంత అద్భుతమైన మాటలు చెప్పారన్న. చివరిగా యువ కవులకు మీరు ఇచ్చే సందేశం ఏమైనా ఉంటే చిన్న మాట చెప్పండి, ముగిద్దాం. ఇప్పుడు యువ కవులైనా ఎవరైనా నిరంతర అధ్యయనం, చదవడం అవసరం. అంటే తనకంటే ముందు తరం సాహిత్యం చదవకపోవడం అనేది, అది నేనైతే క్షమించను. అది ఏ సాహిత్యమైనా సరే, అది ప్రాచీన సాహిత్యమైనా చదవాలి, ఆధునిక సాహిత్యమైనా చదవాలి, లేదా సమీప ముందు తరం సాహిత్యమైనా చదవాలి. నేను చదివితే వాళ్ళ ముద్ర నా మీద పడుతుంది అని అనుకుంటే నీకు సరైనటువంటి భాష కూడా రాదు. ఆ భాష రాకపోతే, ఈ జీవితంలో వాళ్ళు రాశారో లేదో తెలియకపోతే నీకు కొత్త కోణం కూడా రాదు. కొత్త కోణం రావాలంటే ఇవన్నీ చదవాలి. ఇవన్నీ చదివి జీవితంలోకి చూడాలి, జీవితంలోకి మరింత లోతుగా తొంగి చూడాలి. చూసినప్పుడే రాయగలుగుతాం అనేది నేను నమ్ముతాను. అందుకని యువకులకు ఇచ్చేది ఏంటంటే, చెప్పేది ఎవరు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అని కాదు, వినండి, చెప్పేది వినండి. మీకు దొరికిన పుస్తకం వల్ల చదవండి. మీదైన వ్యక్తిత్వంతో, మీదైన అస్తిత్వంతో, మీ సృజనాత్మకతతో దాన్ని తీర్చిదిద్దండి. ఆ సాహిత్యం 4 కాలాల పాటు ఉంటుంది. అట్లనే ఈ జాతి 4 కాలాల పాటు సంతోషంగా, లేదా తన సమస్య పరిష్కారం కోసం సాగుతుంది అనేది నా సూచన. ఇదండి మిత్రులారా, విన్నారు కదా, నందిని సిద్ధారెడ్డి గారు తెలంగాణ కవి, తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి కవి అయినప్పటికీ ఆయన ప్రపంచ కవి. ఆయన మాటలు వింటే మీకే అర్థమై ఉంటుంది. మొత్తం ప్రపంచ మానవాళి యొక్క సుఖ సంతోషాల కోసం ఆయన స్వప్నిస్తున్నటువంటి కవి. అందుకని ఆయన తొలి పుస్తకం కూడా భూమి స్వప్నం. కాబట్టి మిత్రులారా, ఈ ఇంటర్వ్యూ నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.